ఎల్నినో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులంతా మెట్ట పంటలే సాగు చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. వరి పంటకు బదులు పత్తి, కంది, పెసర వంటి అపరాల సాగు చేయాలని మంత్రి పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. పేదరికం ప్రాతిపదికనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం. రెండో విడత కూడా ఈ 2-3 రోజుల్లో ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. అర్హులైన ప్రతి పేదవాళ్ళకి నువ్వు నాకు ఓటేస్తావా ఏవా అని కూడా అడగను. పేదవాడు అయ్యుంటే చాలు. చాలా కార్యక్రమాలు మీరు అడుగుతున్నారు. ఈ సంవత్సరం ఎల్నినో అంటే వర్షాలు పడవు అని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. వాతావరణం చూస్తే రోజు మబ్బులు పడుతుంది, చినుకు రావట్లా. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే రైతన్నలు మీ పొలాల్లో ఏం పంట వేసుకోవాలో మాకంటే మీకే బాగా తెలుసు. మెట్ట పైర్లు వేసుకోండి, నీళ్లు తక్కువగా అవసరమన్నది వేసుకోవాలని కూడా నా రైతన్నలందరికీ చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను.